చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఇండ్లు ఇచ్చి 2 ఏళ్ళు అయింది. ఇండ్లు ఇచ్చిన తర్వాత ఎవరు వచ్చి ఉండలేరు. ఎవరెవరు ఉంటారు ఎవరెవరు ఉంటారో ఆ రిపోర్ట్ మమ్మల్ని అడిగారు, దాన్ని తీసుకొచ్చి ఇవ్వమన్నారు. దాని గురించి ఎంక్వైరీ అనేది చెప్పి చేసి అందరు వచ్చి ఉండరు, అది కరెక్ట్ కాదు. కాబట్టి వితౌట్ ఎంక్వైరీ అనేది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేస్తారు. కాబట్టి ఇవాళ అదే ఆ ఉద్దేశంతో 10 మంది ఆఫీసర్లను పంపారు. 10 మంది బ్లాక్లన్నీ తిరిగి అందరు రిపోర్ట్ రాసుకున్నారు. ఇంకా ఎవరైనా రాసిన తర్వాత వచ్చి ఇవాళ రాయమంటే ఎవరు రాయలేరు. మీరు అటువంటి వాళ్ళు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే వారం రోజులలో అందరూ వచ్చి షిఫ్ట్ అయ్యి ఇక్కడ ఉండండి. మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ ఒక ఎంక్వైరీ ఎవరైనా చేస్తారు. అప్పుడు మీరు ఉంటే మీది ఉంటుంది, లేకపోతే ఇదే రిపోర్ట్ బేస్ చేసుకొని వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. గవర్నమెంట్ ఉద్దేశం ఇల్లు ఇచ్చిన వాళ్ళు ఇళ్ళల్లో ఉండాలి. మీరు ఉండకుండా మీరు ఎక్కడో ఉంటే గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. కాబట్టి మీరు అందరూ దయచేసి మీకు ఇచ్చిన కేటాయించిన ఇళ్ళల్లో మీరు వచ్చి ఉండండి. నా ఎంబడి 10 మంది ఆఫీసర్లు వచ్చారు. నితీష్ ఎట్రా, పవన్ రాజు వీళ్ళందరూ వచ్చారు. 10 మంది ఆఫీసర్లు. పిచ్చెట్టారా మేడం? साइड दो हमको, साइड दो थोड़ा। उन्नर సార్ ఐదు బ్లాకులు ఒక ఇన్ఛార్జ్ చొప్పున ప్రతి ఒక్కరు 5 బ్లాకులు చెక్ చేసారు. ఆ రిపోర్ట్ వాళ్ళ దగ్గర ఉంది. ఆ రిపోర్ట్ వాళ్ళు సాయంత్రమో రేపు పంపిస్తారు. పంపించిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఆదేశాలు ఎట్టుకుంటే ఆ ఆదేశాల వరకు మేము పనిచేస్తాం. అంతవరకు దయచేసి మీరు అర్థం చేసుకొని కోఆపరేట్ చేయండి. ఇక్కడ వందల మంది నిల్చోవాల్సిన అవసరం లేదు. ఎవరికైతే చూడలేదో ఇంటైలో రాలేదో వాళ్ళు వచ్చి షిఫ్ట్ కాండి. ముందు మా ఎంటబడి తిరగాల్సిన అవసరం లేదు. దానివల్ల మీకు వచ్చే ప్రయోజనం లేదు. ఇమీడియట్గా వచ్చి షిఫ్ట్ కాండి. ఉంటే మళ్ళీ ఎట్లాగో ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు మీరు ఉంటే మీ ఇండ్లు ఉంటాయి, లేకపోతే గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకుంటే మాకు తెలియదు. మమ్మల్ని చేయమన్న రిపోర్టు మేము చేసి ఇస్తాం. అంతవరకే గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకుంటుందో మాకు తెలియదు. మాకు చెప్పిన పని మేము చేసి పెడతాం. అది మీరు దయచేసి అందరూ అర్థం చేసుకొని కోఆపరేట్ చేయండి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. అందరూ వచ్చి ఇళ్ళల్లో ఉండండి. ఇండ్లు ఇచ్చిరు, ఇళ్ళల్లో ఉండాలి. గరీబులనే గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది. దాంట్లో దయచేసి మీరు అందరూ వచ్చి ఉండండి. ఇవాళ 10 మంది వచ్చారు, రేపు పొద్దున 52 మంది వస్తారు. బ్లాక్ 20 నిమిషాలు చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు టైం ఉన్నది కాబట్టి వచ్చి పిలిస్తే వచ్చారు. రేపు ఆ టైం కూడా ఇయ్యదు. ఇమీడియట్గా 20 నిమిషాలు అన్ని బ్లాకులు 52 ఒకటేసారి చేస్తారు. రిపోర్ట్ రాసుకొని 15 నిమిషాలు పోతారు. తర్వాత మీరే ఇబ్బందులు పడతారు. కాబట్టి దయచేసి మీరు ఇచ్చిన ఇళ్ళల్లో వచ్చి ఉండండి. ఇదే. థ్యాంక్ యూ వెరీ మచ్.